ఆ సమస్య శాశ్వతంగా పరిష్కారం చేయడానికి హైదరాబాదులోనే అత్యాధునికమైనటువంటి రైతు బజార్ను 10 కోట్ల రూపాయలతో కూకట్పల్లిలో ఈరోజు శంకుస్థాపన చేశాం. దీంట్లో కింద 25,000 స్క్వేర్ ఫీట్ల పార్కింగ్ ఏర్పాటు చేశాం. సెల్లార్లో ఒక 25,000 స్క్వేర్ ఫీట్ల పార్కింగ్ పెట్టాం. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో 50,000 స్క్వేర్ ఫీట్లతోని 2 అంతస్తుల్లో లిఫ్ట్ సదుపాయంతో ఒక మంచి రైతు బజార్ను మనం నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. అయితే ఇటు రైతులకు కానీ అరే ఏమనకు ఆమె విడిచిపెట్టి రాదు, పాపం ఆమె కొంచెం ఇబ్బంది ఉండమ్మా నేమ్మా. అయితే ఈరోజు 50,000 స్క్వేర్ ఫీట్లతోని ఒక ఆధునిక రైతు బజార్ను మనం నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. సో ఈ రైతు బజార్ అనేది ముఖ్యంగా ఇటు రైతులకు కూకట్పల్లి ప్రాంతంలో ఉండేటువంటి వినియోగదారులందరికీ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే జనరల్గా రైతు బజార్ అంటే గతంలో నేను ఇక్కడికి వచ్చాను, పాపం వర్షం పడితే నడవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. కూరగాయలు అమ్మే రైతులు కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఈరోజు మేము కట్టేటువంటిది మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాకు చెప్పేవారు, కూరగాయలు 3 ఫీట్ల పైన పెట్టి అమ్మితే క్రిములు దానికి చేరుకోకుండా ఉంటాయి. జనరల్గా 3 ఫీట్ల కింద మన డైనింగ్ టేబుల్ కాన్సెప్ట్ ఎందుకు ఉంటుంది, డైనింగ్ టేబుల్ అనేది 3 ఫీట్ల ఎత్తు మీద ఉంటుంది కనుక కొన్ని లక్షల క్రిములు 3 ఫీట్ల ఎత్తుకు ఎగరవు, అంతకంటే కింది హైట్లోనే ఉంటాయి. సో మనం తినే ఆహార పదార్థాల్లో ఆ క్రిములు రాకుండా ఉండాలంటే 3 ఫీట్ల ఎత్తున ఉండేటువంటి డైనింగ్ టేబుల్ మీద కూర్చునే కాన్సెప్ట్ మనకు వచ్చింది. అట్లే ఈ అమ్మేటువంటి కూరగాయలు కూడా 3 ఫీట్ల ఎత్తున పెట్టి అమ్మినట్టయితే మా ప్రజలు కూడా ఆరోగ్యవంతమైనటువంటి కూరగాయలు తినాలన్నదే ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్. అందువల్ల కూర్చొని అమ్మేటువంటి రైతులు కూడా పాపం కింద కూర్చొని అమ్మితే మోకాలు నొప్పులు పెట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు. సో రైతులకు కూడా కూర్చోవడానికి కూరగాయలు కూడా పైన పెట్టి అమ్మే విధంగా ఒక ఆధునికమైన సౌకర్యాలతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అందువల్ల పార్కింగ్ సమస్య ఉండదు. మీ కూరగాయలు కూడా మిగిలిపోయిన కూరగాయలు ఉంటాయి, కుళ్ళిపోయిన కూరగాయలు ఉంటాయి, ఖరాబైన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.